గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు తెలుసు మీరు ఇందాక మా ప్రిన్సిపల్ సార్ స్పీచ్ ఎంత బోరింగ్ ఫీల్ అయి ఉంటారో. ఐ రియల్లీ ఫీల్ పిటీ. అంటే బాలకృష్ణ సార్ అని కాదు కానీ ఆ కుర్చీలో ఎవరున్నా ఇట్లాగే ఉంటుంది. సో ఐ ప్రామిస్ యూ, సో ఎనీ కాలేజ్ డే సో ఇట్లాంటి రొటీన్ స్పీచ్ కాకుండా ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ మీరు ఇంకా 2-3 ఇయర్స్ ఈ క్యాంపస్లో ఉంటారు. సో ఆఫ్టర్ యువర్ బీటెక్ ఏవైనా సరే అంటే మనము మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తొచ్చేలాగా కొన్ని మెమరీస్ ఉండేలాగా యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డైలీ లైఫ్ ఆర్ షెడ్యూల్ వాట్ ఎవర్. సో దట్టు ఎందుకు చెప్తున్నానంటే నిజంగానే ప్రతి ఒక్కరికి కాలేజ్ లైఫ్లో కొన్ని గుర్తులు ఉంటాయి. బట్ జీవితంలో మనం అనుకున్న సాధించి లైఫ్లో స్థిరపడిన తర్వాత మాత్రమే మనం ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటామనే విషయం మాత్రం మర్చిపోవద్దు. సో ఎన్ని మెమరీస్ ఉన్నా దట్స్ ద ఓన్లీ సిచ్యుయేషన్ వెన్ వీ మెమరైజ్ దట్. అంటే మనం మంచిగా మనం అనుకున్నట్టుగా జీవితంలో సెటిల్ అవుతూనే మనం కాలేజ్ డేస్ గురించి ఏవైనా డిస్కస్ చేస్తాం మన ఫ్రెండ్స్తోనూ కొలీగ్స్తోనూ అనే విషయం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ కూడా అంటే దిస్ ఇస్ ద టైమ్ ఐ షుడ్ టెల్ యూ, డూ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ 13th May ఆఫ్ దిస్ ఇయర్? 13th May తెలిసిన వాళ్ళు చేయి పైకెత్తండి. 13th May ఈజ్ ద జనరల్ ఎలక్షన్స్ డేట్ ఫర్ అవర్ స్టేట్, సారీ ఫర్ అవర్ కంట్రీ. సో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తే 18 ఇయర్స్, 19, 20, 21 ఏజ్ ఉన్నవాళ్ళు. సో ఇక్కడున్న 4 ఇయర్స్ వాళ్ళు కూడా అందరూ కూడా జనరల్ ఎలక్షన్స్కి మీరు ఫస్ట్ టైం ఓటర్స్. సో హియర్ నేను ఇక్కడ నిలబడి మీకు ఎవరికి ఓట్ వేయమని అయితే చెప్పను, బట్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ వేయడం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్ ఇన్ అవర్ democratic country, democratic system. Remember that you are selecting a leader for your state and country. So అందరూ కూడా 13th May గుర్తుపెట్టుకొని ఓటు వేయడానికి వెళ్ళండి. ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఏదో మీడియా, సోషల్ మీడియాని చూసి ఇంకో మీడియాని చూసి సో ఈ పార్టీ ఇట్లాగో ఈ పార్టీ ఇట్లాగో అని. ట్రై టు యూజ్ యువర్ బ్రెయిన్. సో వాట్ ఎవర్ యూ ఫీల్ పర్సనల్లీ, వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ పర్సనల్లీ, యూ బిలీవ్ ఇన్ దట్ అండ్ యూ ఓట్ ఫర్ దట్ ఎనీ పార్టీ ఆర్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్.